Hey winners, welcome to day number 3 of Self Love Challenge. Love yourself and get your success. సో ఎప్పుడు కూడా మనకు తెలియదు యాక్చువల్గా సెల్ఫ్ లవ్ ప్రాక్టీసెస్ ఏంటి, సెల్ఫ్ లవ్ అంటే ఏంటి. కొంతమందికి ఓన్లీ మిర్రర్ వర్క్ మాత్రమే తెలుసు. బట్ సెల్ఫ్ లవ్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని మీరు క్షమించడం, దట్స్ అ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ స్టాప్ ఆల్ క్రిటిసిజం. సమ్ టైమ్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండరు. పర్ఫెక్ట్గా లేనప్పుడు మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటూ బాధ పెట్టుకోకండి. ఎస్, సో స్టాప్ ఆల్ క్రిటిసిజం. ఈరోజు మనం డే నెంబర్ 3లోకి వెళ్ళబోతున్నాము. డే నెంబర్ 3, దిస్ ఈజ్ మై ఫేవరెట్ టాపిక్. సో మీరందరూ రెడీగా ఉంటే రెడీ అని టైప్ చేయండి ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ దాట్ ఈజ్ యువర్. చాలాసార్లు వి స్కేర్ అవర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు గుర్తుందా, ఏదైనా ఒక తప్పు జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు తొందరగా పోలీస్ స్టేషన్కి రావాలి, చాలా అర్జెంట్ ఇంపార్టెంట్ అని ఫోన్ రాగానే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. బట్ వెళ్ళే టైంలో మీ మైండ్లో ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఫోన్ వచ్చింది, ఎవరైనా తప్పు చేశారా, నా మీదైనా ఏదైనా కేసు ఉందా, నా మీదైనా ఎవరైనా కేసు పెట్టారా, ఎవరు కేసు పెట్టుంటారు, మా ఫ్యామిలీ మెంబర్సా, మా రిలేటివ్సా, లేదా మా ఫ్రెండ్సా, ఎవరు కేసు పెట్టుంటారు ఇవన్నీ ఆలోచనల వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి గమనించండి. రైట్, ఏదైనా ఒక చిన్న సిచ్యువేషన్ జరిగిందా, వి కీప్ ఆన్ స్కేరింగ్ అవర్ సెల్ఫ్. మనని మనం స్కేరింగ్గా చేస్తూ ఉంటాము. రైట్, సో స్టాప్ టెర్రరైజింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, అక్కడ మనకు యాక్చువల్గా 0.1% మనకు మిస్టేక్ కనబడ్డా దానికి మనం ఏం చేస్తాం తెలుసా అండి, వి గివ్ 99% మనమే యాడ్ చేస్తుంటాం. సో స్టాప్ టెర్రరైజింగ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ టెర్రరైజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు భయపెట్టుకోకండి. స్టాప్ టెర్రరైజింగ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఎ డ్రెడ్ఫుల్ వే టు లీవ్. ప్రతి చిన్నదానికి పెద్దదానికి మిమ్మల్ని మీరు భయపడుతూ మీ ఫ్యామిలీ మెంబర్ని భయపెట్టడం, దిస్ ఇస్ అ డ్రెడ్ఫుల్ వే ఆఫ్ లివింగ్. మీ మైండ్ ఎన్నో స్టోరీస్ని క్రియేట్ చేస్తుంది. ప్రతి స్టోరీని నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి స్టోరీ కూడా జస్ట్ ఇట్ ఈస్ క్రియేటెడ్, అది మన మైండ్లో క్రియేట్ అయ్యే ఒక స్టోరీ మాత్రమే. ప్రతి దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. సో స్టాప్ టెర్రరైజింగ్ యువర్ సెల్ఫ్. స్టాప్ టెర్రరైజింగ్ యువర్ ఓన్ థాట్స్. స్టాప్ టెర్రరైజింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ థాట్స్. రైట్, సో మిమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్లో చూడండి, ఒక అబ్బాయి ఫెయిల్ అవ్వగానే ఇమ్మీడియట్గా తను సూసైడ్కి ఎందుకు వెళ్తున్నాడు, లేదా ఇమ్మీడియట్గా తను ఇల్లు విడిచిపెట్టి ఎందుకు పారిపోతున్నాడు, ఎందుకంటే తన మైండ్లో ఒక పిక్చర్ క్రియేట్ అయింది. నేను కనుక ఫెయిల్ అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను యాక్సెప్ట్ చేయరు, నేను ఫెయిల్ అయితే నన్ను ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాడు ఫెయిల్ అయ్యాడా వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ క్రియేట్ అవుతుంటుంది, వీడి లైఫ్లో ముందుకు వెళ్ళలేడు, వీడి లైఫ్లో ఏం చేయలేడు అని. సో స్టాప్ టెర్రరైజింగ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ రియలీ లవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ నెవర్ టెర్రరైజ్. అంటే మనం ఎప్పుడు కూడా మనని మనం భయపెట్టుకోము. సో ఎప్పుడైనా మీకు అలాంటి ఇమేజెస్ మీ మైండ్లో కనబడుతున్నాయి, రైట్, ఎలాంటి ఇమేజెస్, నెగటివ్ ఇమేజెస్ మీకు కనబడుతున్నాయి, రైట్, ఆ నెగటివ్ ఇమేజెస్ వల్ల మీకు ఇంకా భయం కలుగుతుంది. రోజు 8 గంటలకు వచ్చే స్టూడెంట్, మీ పిల్లాడు, మీ అబ్బాయి ఈరోజు 10 అయింది ఇంకా రాలేదు, అప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది, టెర్రరైజ్ చేసేస్తుంది. రోజు ఆఫీస్ నుంచి 9 గంటల వరకు వచ్చే మీ హస్బెండ్ ఇంకా రాలేదు, ఏం జరిగింది, 10 అయింది ఇంకా రాలేదు, ఏం జరుగుతుంది, టెర్రరైజింగ్. రాత్రి 2 గంటలకు మీకు ఒక ఫోన్ వచ్చింది, రైట్, మీ రిలేటివ్స్ నుంచి లేదా మీ ఫ్యామిలీ మెంబర్ నుంచి, ఇమ్మీడియట్గా మీ మైండ్ టెర్రరైజ్ అవుతుంది. సో అలాంటి టైంలో ప్లీజ్ ఫైండ్ అ మెంటల్ ఇమేజ్ దట్ గివ్స్ యూ ప్లెజర్. ఏదైనా ఒక మంచి ఇమేజ్ని మీ మైండ్లో చూడండి. అదొక బ్యూటిఫుల్ ఓషన్ అవ్వచ్చు, లేదా ఒక మంచి సన్సెట్ అవ్వచ్చు, లేదా ఒక బ్యూటిఫుల్ ట్రీస్, బర్డ్స్, ఏదైనా ఒక మంచి ఇమేజ్ని మీరు మైండ్లో చూడండి. దట్ గివ్స్ యూ ప్లెజర్ ఇమ్మీడియట్లీ అండ్ స్విచ్ ఎవ్రీ స్కేరీ థాట్ టు అ ప్లెజర్ థాట్. ఏదైతే స్కేరీ థాట్ వస్తుందో, ఇప్పుడు మేబీ ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, సో నన్ను అరెస్ట్ చేయడానికి కాదు, నన్ను అప్రిషియేట్ చేయడానికి నాకు ఫోన్ వచ్చింది. సో కన్వర్ట్ దట్ నెగటివ్ ఇమేజ్ ఇంటూ పాజిటివ్ ఇమేజ్. ఒక పాజిటివ్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయండి. మా అబ్బాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, బట్ లైఫ్లో సక్సెస్ అవుతాడు, రైట్. సో ఒక యాక్సిడెంట్ జరిగితే మేబీ నాకు మంచి గురించే జరిగింది, ఎందుకంటే మేబీ అది చిన్న గాయంతో తగ్గిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రతి నెగిటివ్ థాట్ని కూడా మనం ఒక ప్లెజరబుల్ థాట్ ఇస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ప్లెజరబుల్ థాట్. దానివల్ల మీకు హ్యాపీనెస్ ఉంటుంది, జాయ్ ఉంటుంది,
ఇంకా లైఫ్‌లో మీరు ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని ప్లెజరబుల్ థాట్స్ ఇస్తున్నామో. బట్ అదే పెయిన్‌ఫుల్ థాట్ ఇస్తే ఇంకా డేంజరస్‌లోకెళ్తాం. సో, ఇప్పుడు మా అఫర్మేషన్ ఏంటి మరి? ఐ చూస్ పీస్‌ఫుల్ థాట్స్ ఓవర్ ఫియర్ వన్స్. నేను నా భయంకరమైన ఆలోచనలు విడిచిపెట్టి పీస్‌ఫుల్ థాట్స్ నేను ఎంచుకుంటున్నాను. ఐ చూస్ పీస్‌ఫుల్ థాట్స్ ఓవర్ ఫియర్‌ఫుల్ వన్స్. ఐయామ్ సేఫ్ ఇన్ దిస్ మొమెంట్. నేను చాలా సేఫ్‌గా ఉన్నాను. ఐయామ్ సేఫ్ ఇన్ దిస్ మొమెంట్. వెనెవర్ ఐయామ్ ఫీల్ స్కేర్డ్, ఐ టర్న్ జెంట్లీ టువర్డ్స్ పీస్. నేను ఎప్పుడైనా భయపడితే ఇమ్మీడియేట్‌గా ఐ విల్ మూవ్ టువర్డ్స్ పీస్. నేను పీస్‌ఫుల్‌గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. సో, దిస్ ఈస్ ఎ థాట్ యూ నీడ్ టు క్రియేట్. మరి మీకు మీరందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి. ప్రామిస్ ఏంటి? ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు భయపెట్టడం ఆపేయండి. మీ మీ ఆలోచనల ద్వారా మిమ్మల్ని మీరు భయపెడుతున్నారు. సో, ఆ భయపెట్టడం ఆపండి. చూస్ లవింగ్ థాట్స్, చూస్ పీస్‌ఫుల్ థాట్స్, చూస్ హ్యాపీ థాట్స్, చూస్ ప్లెజరబుల్ థాట్స్. ప్లెజరబుల్ థాట్స్‌ని చూస్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. స్మైలింగ్ చేస్తూ ఉండండి. అండ్ ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉండండి. అండ్ లవ్ యువర్ సెల్ఫ్. లీడ్ యువర్ లైఫ్ హ్యాపీలీ.